వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపు 2014 నుంచి ఆ గ్రాఫ్ కొంచెం పడిపోతూ వస్తుంది. అయితే అంటే ఈరోజు అంటే తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఒక బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది సార్. అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకోబోతుందా? ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ పాత్ర తెలంగాణలో? వాస్తవంగా 1982 మార్చి 29వ తారీఖు రోజున సార్ అయితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, కానీ తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డునే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రకటన ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. సార్ ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, సుదీర్ఘకాలం దాదాపుగా 3 విడతలుగా 17 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించడం, తెలంగాణ సమాజంలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా పెను మార్పులకు దారితీసిన ఎన్నో విధాన నిర్ణయాలని తెలుగుదేశం పార్టీ తీసుకోవటం, అమలుపరచడం, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన సంస్కరణలు, సామాజికంగా తీసుకొచ్చిన సంస్కరణలు, బలహీన వర్గాలలో నాయకత్వాన్ని పెంచింది తీరు, అదేవిధంగా ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కల్పించిన తీరు, ఒక రకంగా ఏంటంటే హైదరాబాద్ నగరాన్ని ఆర్థికంగా ప్రపంచ పటంలో నిలపటంలో తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, తర్వాత ఉపాధి కల్పనకు కానీ, ఉద్యోగ సంపద సృష్టికి కానీ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కానీ తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, వీటినన్నిటినీ చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా వాస్తవంగా రాష్ట్ర విభజన కన్నా ముందు నుంచి కూడా ఒక పెను సవాల్ని ఎదుర్కోవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండటం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా బలమైన కార్యకర్తల బలం, ద్వితీయ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల నుంచి ఒక బలమైన కార్యవర్గం ఉన్నా కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక ఎమోషనల్గా పనిచేసిన పరిస్థితుల్లో తెలంగాణకి వ్యతిరేకి తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ రోజు వేసిన ముద్ర, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు మద్దతుగా ఒక లేఖ ఇచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుని సుసాధ్యం చేయగలిగింది అనేది కూడా వాస్తవం. అయినా కూడా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పూర్తి స్థాయి తెలంగాణ ఐడియాలజీ చుట్టూ జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశంతో అలయన్స్గా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ 20 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 63 స్థానాలతో అధికారంలోకి రావడం జరిగింది. సార్ ఒక రకంగా ఏంటంటే అక్కడి నుంచి కూడా కేసీఆర్ గారు ఎంచుకున్న రాజకీయ విధానాలు, ఆయన తెలంగాణ ప్రాంతంలో తన పార్టీ మాత్రమే మనుగడ సాగించాలి, మిగిలిన పార్టీలకి ఇక్కడ ఒక రకంగా రాజకీయంగా వాళ్ళని నిర్వీర్యం చేసేయాలి, ఆ క్యాడర్ మొత్తం తనకి అండగా మారాలి అని ఆయన వేసిన ఎత్తుగడలు, వీటి పర్యవసానం తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరిగింది. అదే సందర్భంలో ఏంటంటే కొత్తగా 2 రాష్ట్రాలుగా 58 సంవత్సరాల పాటు కలిసి ఉండి 2 రాష్ట్రాలుగా విభజన జరిగి, ఆ విభజన జరిగిన దృష్ట్యానే ఆస్తుల పంపకము, తర్వాత వనరుల బదలాయింపు, ఇటువంటి వాటి దగ్గర ఉద్యోగుల పంపకాలు, వీటి దగ్గర నిత్యం ఏదో ఒక నీటి వివాదాలు, నీటి పంపకాల దగ్గర ఏదో ఒక వివాదాలు చెలరేగుతూ ఉండటం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో సెంటిమెంటల్గా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో బలహీనపరచడానికి కేసీఆర్ గారికి ఒక ప్రధాన ఆయుధంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లోనే 15 మంది శాసనసభ్యుల నుంచి దాదాపుగా 14 మందిని 13ని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయింపు చేసుకోవడం జరిగింది. ఈ ఫిరాయింపు చేసుకునే ప్రాసెస్లో కూడా ఏంటంటే ఒక రకంగా ఆయన ఎంచుకున్న విధానాలు, అంటే ఆ రోజు లెఫ్ట్ ఐడియాలజీలతోటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిన రవీంద్ర నాయక్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల నుంచి అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసుకొని తెలంగాణ ప్రాంతంలో మరే పార్టీ కూడా బలపడటానికి వీల్లేదు అనుకున్న ఆయన ఎంచుకున్న రాజకీయ విధానాలు, దాని పర్యవసానం ప్రతిపక్షంలో ఏర్పడిన ఒక శూన్యతనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంతగా బలపడటానికి కారణం. వాస్తవంగా 2018 ఎన్నికల్లో ఒకే ఒక అసెంబ్లీ స్థానానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీ మిగిలిన ప్రతిపక్షాలను ఎప్పుడైతే కేసీఆర్ గారు నిర్వీర్యం చేయడానికి మార్గం ఎంచుకున్నారో
ప్రశ్నించే తత్వం సహజంగా ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ పరంగా ఏర్పడుతున్న ఈ వ్యాక్యూమ్ని జీర్ణించుకోవడానికి సిద్ధం లేని పరిస్థితిలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదే భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టారు, కాంగ్రెస్ పార్టీకి 3 పార్లమెంటు స్థానాలు కట్టబెట్టారు. కానీ కేసీఆర్ గారు అయితే తన విధానాన్ని అదే విధంగా కొనసాగిస్తా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 శాసనసభ్యుల్ని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్లో మెర్జ్ చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన 2 శాసనసభ్యుల్ని టీఆర్ఎస్లో మెర్జ్ చేసుకున్నారు. లెఫ్ట్ పార్టీలకి అయితే అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో 100కి 100 పాళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఒక రాజకీయ శూన్యత అయితే ఏర్పడింది. ఇదే సందర్భంలో ఏంటంటే మొదటి నుంచి కూడా బలమైన కార్యకర్తల బలం ఉండి ఓట్ బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో కూడా 39 అసెంబ్లీ స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దుస్థితికి రాజకీయంగా ఒక రకంగా నిర్వీర్యం అయిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మళ్ళీ మన పార్టీ జెండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎగరటానికి ఆస్కారం లేదా, మనం ఏదో ఒక పార్టీ పంచన చేరాల్సిన దుస్థితేనా మనకు కూడా అని చెప్పని ఒక రకమైన నిర్వేదంలో నిరాశలో ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్య కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ గారు, తర్వాత ఆయన బలహీన వర్గాల నాయకుడిగా 93 బలహీన వర్గాలకి సంబంధించిన కులాలకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యి తెలంగాణ ప్రాంతంలో బలహీన వర్గాలని సంఘటితం చేయడంలో తీవ్రంగా కృషి చేసిన జ్ఞానేశ్వర్ గారిని మళ్ళీ తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ తిరిగి పునఃప్రవేశం చేయడానికి నిర్ణయం తీసుకోవటం, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వారికే రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పటం, ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ దీనికి కొనసాగింపుగానే మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కొంచెం దూరం జరిగిన, అంటే పూర్తి స్థాయిలో దూరం జరగకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో కొంచెం అంటిముట్టనట్టుగా ఉంటున్న ఇంకొక సీనియర్ నాయకులు, ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక 50,000 మందితోటి ఒక బల నిరూపణ లాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కార్యక్రమంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తాళ్ళూరు జీవన్ కుమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారిని మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలి, రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించాలి, జిల్లా అభివృద్ధిలో ఆ రోజు మీరు వేసిన ముద్ర ఇప్పటికీ కూడా చెరగంది, మీరు మళ్ళీ తిరిగి యాక్టివ్ అవ్వాలి అని చెప్పని ఒక బహిరంగ సభ వేదిక నుంచి ఆహ్వానించడం, అక్కడి నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మళ్ళీ పునరాలోచనలో పడ్డారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి. అదే కనుక కార్యరూపంలోకి వచ్చి మళ్ళీ ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశానికి గనక నిర్ణయం తీసుకున్న పక్షంలో ఖచ్చితంగా అది ఖమ్మం జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకనాడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు పూర్తి స్థాయి అంటే ప్రతి గ్రామంలోనూ బలమైన కార్యకర్తల బలం ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ సమాజంలో మా ఇంటి పార్టీ అని చెప్పని భావించిన తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా తెలంగాణ సమాజంలో ఎన్నో మార్పులకి కారణమైంది అనుకున్న తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నప్పుడు ఆ జెండా కూడా కనుమరుగైంది అనేది, ఎప్పుడూ అడపాదడపా ఒకటి అర కార్యక్రమాలు కొద్దిమంది నాయకులు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉండటం తప్ప ఒక రకంగా కేంద్ర కార్యాలయం అమరావతికి తరలివెళ్ళటం, హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మానుష్యంగా మారిన పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈరోజు జ్ఞానేశ్వర్ గారి పునరాగమనం, ఈరోజు కొంచెం ఆర్భాటంగా జరుగుతున్న పదవి బాధ్యతల స్వీకరణ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో 100కి 100 పాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే వాయిస్ ఉండటం అవసరం. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి అయినా భారతీయ జనతా పార్టీ అయినా కూడా రేపటి రోజున తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కనుక ఒక బలమైన నాయకత్వం ఏర్పడినప్పుడు 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమానులు లక్షలాదిగా ఉన్న ఓటర్లు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పార్టీకి అంకితమై ముందుకు రావడం సహజం. ఖచ్చితంగా ఆ వ్యాక్యూమ్లో నుంచే బలమైన కొత్త నాయకత్వం, కొత్త జనరేషన్ నాయకత్వం కూడా ఎమర్జ్ అవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో అది అటు టీఆర్ఎస్ అయినా ఇటు భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం పార్టీని గతంలో లాగా విస్మరించే పరిస్థితులు కనిపించవు. రాబోయే రోజుల్లో 100కి 100 పాళ్ళు ఒక కింగ్ మేకర్గా అయినా సరే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం ఖాయం. ఇదండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు కొంత బలహీనంగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం, అయితే ఇంతకుముందు పార్టీలో ఉన్న తుమ్మల లాంటి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు పునరాలోచనలో పడడం, నిజంగా టీడీపీని వదిలిన ప్రముఖ నాయకులు కొంతమంది మళ్ళీ ఆ పార్టీలోకి చేరితే గనక ఆ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్గా కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించనున్నదని
అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చేస్తారు సార్. థ్యాంక్ యూ.